హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓవెన్లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇవి మనం బిర్యానీ చేయడానికి ముందు 2 hours నానబెట్టుకోవాలి. రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు కావాల్సినట్టు బిర్యానీకి. దానికోసమని ఆనియన్స్ తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీ కోసం. మనం బయట తెచ్చుకొని వేసుకోవడం కంటే ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బిర్యానీ టేస్టీగా రావాలంటే. ఇప్పుడు బ్రౌన్గా అయిపోయాయి. వీటిని మనం పక్కన తీసుకుంటున్నాం. తర్వాత దీనిలో ఆయిల్ మిగిలిపోతుంది కదండి, అది కూడా మనకు బిర్యానీలోకి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. వేరే ఆయిల్ కాకుండా మళ్ళీ ఇదే ఆయిల్ వాడుకుందాం. అప్పుడు బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కూడా. ఇప్పుడు చికెన్లో తగినంత సాల్ట్ అండ్ కారం కూడా వేసుకుందాం. దాంతోపాటు ధనియాల పౌడర్ 2 స్పూన్లు. మనకు చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అండి, 2 స్పూన్లే కాకుండా. పసుపు అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది చికెన్ బిర్యానీ మసాలా అండి. తందూరి చికెన్ మసాలా, అది ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేశాను. ఇది జీరా అండి, అప్పటికప్పుడే తయారు చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కర్డ్ ఒక పావు కప్పు కర్డ్ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 3 లెమన్స్ పిండుకున్నాను. 3 లెమన్ పీసెస్ పిండుకున్నాను, కొంచెం పెద్ద సైజువి. మనకు చికెన్కి ఎంత అవసరమో, ఎంత పులుపు అవసరమో అంత వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా హాఫ్ తీసి వేస్తున్నాను ఇందులో. దాని తర్వాత ఆయిల్, ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, అదే ఆయిల్ యాడ్ చేసుకోవాలి బిర్యానీకి. అప్పుడే టేస్టీగా వస్తుంది బిర్యానీ కూడా. దాంతోపాటు మనం ఇప్పుడు కొంచెం ఎండు కరివేపాకు వేసుకుంటున్నాను. నా దగ్గర అందుబాటులో లేదు పచ్చిది. కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హోల్ గరం మసాలాలన్నీ, చెక్క లవంగ ఉంటాయి కదండి గరం మసాలాలు, అవి కూడా యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా చికెన్కి పట్టేలా కలుపుకుందాం. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు, కానీ కొంచెం చికెన్కి అంతా పట్టేలా కలుపుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కారం పీసెస్కి పట్టేసి పీసులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని కొంచెం ఎంతసేపు ఎక్కువ కలిపితే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ గ్రేవీ కూడా. అన్నీ ఉప్పు కారం అన్నీ కలిసిపోయి, దాని తర్వాత ఇప్పుడు మనం రైస్ కోసం రెడీ చేసుకుందాం. రైస్ కోసం అని నేను ప్యాన్లో వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు దానిలో మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వాటర్లో వేయడం వల్ల రైస్కి చాలా బాగా పడుతుంది. కసూరి మేతి, ధనియాల పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక లెమన్, సాల్ట్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకోవడానికని ఇలాంటి సిల్వర్ ప్లేట్ని తెచ్చుకున్నానండి. ఇప్పుడు దానిలోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఓవెన్లో పెట్టాలంటే గిన్నెలతో పెట్టలేం కదండి, అందుకని మనకి ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ అవసరమవుతాయి. అందులోకి చికెన్ ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఓవెన్లో చేయడం వల్ల మనకి మాడిపోతుందనే టెన్షన్ ఉండదు, ఉడకలేదేమన్న టెన్షన్ కూడా ఉండదు. మనం టైం సెట్ చేసి పెడితే అది పర్ఫెక్ట్గా ఉడికి అన్నం సరిగ్గా ఉడుకుతుందండి. ఈజీగా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు రైస్ కోసం అని వాటర్ పెట్టాం కదండి, అవి మసులుతున్నాయి. ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేశాక కొంచెం అటు ఇటు కలిపి మళ్ళీ కొద్దిసేపు అట్లా మూత పెడితే తొందరగా అయిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో పాలు తీసుకొని
అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా కనబడుతుంది కదండి బిర్యానీ, అందుకని. ఇప్పుడు రైస్ అయినట్టుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ ఎలా అయిందో, మనకు కావాల్సినట్టుగా అయిందో లేదో చెక్ చేసుకుందాం. అప్పుడు దానికోసమని నేను ఒక 2 గింజల్ని ఇట్లా చుంచి చూస్తానండి. కరెక్ట్గా అయిందండి. ఇప్పుడు మనం చికెన్ పైన ఇందాక బ్రౌన్ ఆనియన్స్ కొన్ని మిగిలాయి కదండి, అవి యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. దాంతోపాటు ఇప్పుడు రైస్ అయింది కదండి, రైస్ కంప్లీట్గా లేయర్ లాగా వేసుకోవాలి. చాలా బాగా వస్తుంది బిర్యానీ. అవన్నీ మనం లెమన్ మసాలాలు అన్నీ వేసినాం కదా, అది రైస్కి చాలా బాగా పట్టి రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఓవెన్ని ప్రీ హీట్లో పెట్టాలండి. ప్రీ హీట్లో పెట్టాలంటే మనం 490 డిగ్రీస్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 490 డిగ్రీస్కి సెట్ చేసుకుంటే సరిపోతుంది ప్రీ హీట్లో. మళ్ళీ మనం 95 రాగానే మనకు అలారం వస్తుంది. అప్పుడు మనం ఆ ప్లేట్ని లోపల పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు 95కి ఆన్ చేశానండి. 95కి ఆన్ చేశాను, ఆన్ ఉంది అక్కడ. మనం నెక్స్ట్ ఇది ఫినిష్ చేసుకుందాం ప్రీ హీట్ అయ్యేలోపు. ఇప్పుడు ఆయిల్ అంత ఉంది కదండి, ఆనియన్ ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్లనే సగం టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఆనియన్లో మిగిలిన ఆయిల్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీ టేస్టీగా రావాలంటే. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, అంత ఎక్కువ ఏం కాకుండా కొంచెం కలర్ కనిపించడం కోసం యాడ్ చేశాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, పుదీనా కూడా కొంచెం కట్ చేయడం మర్చిపోయా. ఇప్పుడు అయిపోయిందని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకటి సిల్వర్ పేపర్, అదే అల్యూమినియం పేపర్ ఉంటుంది కదండి, దాంతో కవర్ చేసుకుందాం. లోపలికి గాలి పోకుండా, బయటికి గాలి లోపలికి పోకుండా, లోపలి గాలి బయటికి పోకుండా కవర్ చేసుకుందాం. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్ అవుతుంది. కొంచెం గాలి వేయాల, లూజ్ ఇట్లా వేస్తుంటే లోపల అంతా డ్రై అవుతుందండి రైస్ అంతా. అందుకని కొంచెం గాలి లోపలికి పోకుండా టైట్గా చేసుకోవాలి. నేను ఫుల్గా కవర్ చేశాను. లోపలి బాగా గాలి బయటికి రాకుండా, బయటి గాలి లోపలికి పోకుండా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అంత డ్రై అయిపోతుంది. గాలి కొంచెం అటు ఇటు అయినా కూడా డ్రై అయిపోతుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. నెక్స్ట్ మనం ఓవెన్ చెక్ చేద్దాం ఒకసారి దీని తర్వాత. సిక్స్టీకి వచ్చిందండి. ఇది 95కి సెట్ చేసాం కదా, 90కి మళ్ళీ 90కి సెట్ చేశానండి. ఇది 90 వరకు ఉంటే సరిపోతుంది. 490 వరకు 490కి వచ్చిందండి. ఇప్పుడు మనం ప్లేట్ లోపల పెట్టేద్దాం. ఇప్పుడు ప్రీ హీట్లో ఉందండి, కొంచెం వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త పెట్టాలి, లేదంటే చేతులు కాలిపోతాయి. ఇప్పుడు టైం సెట్ చేసుకుందాం 50 మినిట్స్కి. మళ్ళీ 50 మినిట్స్ అయ్యాక మనకి అలారం వస్తుందండి అయినట్టుగా. అలారం రాగానే బయట తీసుకుంటే సరిపోతుంది. మనం 50కి స్టార్ట్ చేసి దీన్ని ప్లే చేయాలండి. ప్లే చేస్తే మనకు టైం తగ్గుతూ వస్తుంది. తగ్గిపోయింది, అయింది బిర్యానీగా. 2 సెకండ్స్ అండ్ అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం.
ఎలా ఉందో. చూడ్డానికి చాలా బాగుందండి బిర్యానీ. ఇలా చేయడం వల్ల మనకి మాడిపోతుంది అనే టెన్షన్ కూడా ఏం అవసరం ఉండదు. చికెన్ కూడా ఉడుకుతుందో లేదో అనే టెన్షన్ కూడా ఉండదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. కొంచెం మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం చికెన్లో వాటర్ లేకుండా చూసుకొని మసాలాలన్నీ కలిపేసుకోవాలి. లేదంటే కొంచెం వాటర్ అడుగుకు వస్తాయండి. జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు. చికెన్ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది. రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఈజీగా చేసుకోవచ్చు, టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.